ఎల్సలా బుక్స్ వారి లెంట్ సీజన్ ప్రత్యేక పాడ్కాస్ట్కు స్వాగతం. నమస్కారం. ఈరోజు మనం చేయబోయే ఈ లోతైన విశ్లేషణ ప్రధాన ఉద్దేశం ఏమిటంటే విశ్వాసం మరియు పునరుత్థానం యొక్క వాగ్దానం అనే అంశం వెనుక ఉన్న అసలైన అర్థాన్ని వెలికితీయడం. అవును, ఖచ్చితంగా. ఎందుకంటే మనం ఈ పదాలను మన దైనందిన జీవితంలో చాలాసార్లు వింటూ ఉంటాం కదా, కానీ ఆ వాగ్దానం యొక్క నిజమైన సారాంశమేమిటి, అది మన జీవితాలను ఎలా మారుస్తోంది అనేదే ఈరోజు మనం అర్థం చేసుకుందాం. నిజమే. ఈ ప్రయాణానికి పునాది వేయాలంటే ముందుగా మనం ఒక ముఖ్యమైన విషయాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మనం తరచుగా విశ్వాసాన్ని ఒక ఆచారంగానో లేదా మన పూర్వీకుల నుండి వారసత్వంగా పొందిన ఒక ఆస్తిలాగానో భావిస్తూ ఉంటాం. అంటే ఒక సాంప్రదాయంలాగా అనుకుంటారు. అవును, సరిగ్గా అలాగే. కాని మన వనరులను లోతుగా పరిశీలిస్తే అర్థమయ్యే వాస్తవమేంటంటే సాంప్రదాయాలను గుడ్డిగా పాటించడం లేదా వారసత్వంగా పొందడం కంటే విశ్వాసమనేది పూర్తిగా ఒక వ్యక్తిగత అనుభవం. వ్యక్తిగతమైనది. అవును. అంతే, అది ఒకరితో మరొకరికి బదిలీ అయ్యేది కాదు. అది దేవునితో ఒక వ్యక్తికి ఏర్పడే అత్యంత సన్నిహితమైన సంబంధం. ఇక్కడే మనం కొంచెం ఆగాలి. ఎందుకంటే మనం పరిశీలిస్తున్న వనరుల ఆధారంగా అబ్రహాము విశ్వాసం గురించి చూస్తున్నప్పుడు నాకొక ఆసక్తికరమైన ఆలోచన తట్టింది. యేసును రక్షకుడిగా నమ్మేవారు అబ్రహాము వాగ్దానానికి ఎలా వారసులవుతారో అక్కడ వివరించారు కదా. అవును, వివరించారు. దీన్ని నా మదిలో ఒక చిన్న ఉదాహరణతో ఊహించుకున్నాను. ఒక గొప్ప చక్రవర్తి ఉన్నాడనుకుందాం. ఆయన తన అపారమైన ఆస్తిని, తన రాజ్యాన్ని కేవలం తన రక్త సంబంధీకులకు మాత్రమే కాకుండా తనపై సంపూర్ణ నమ్మకం ఉంచిన ఎవరికైనా ఇస్తానని వాగ్దానం చేశాడు. కరెక్ట్. వారు ఏ దేశానికి చెందిన వారైనా సరే వారికి ఇస్తానని వాగ్దానం చేసినట్లుగా అనిపించింది. అంటే ఇక్కడ వారసత్వం అనేది జీవశాస్త్రపరంగా లేదా రక్త సంబంధం ద్వారా వచ్చేది కాదు, కేవలం నమ్మకం ద్వారా వచ్చేది అని స్పష్టమవుతోంది. ఉదాహరణ చాలా సముచితంగా ఉంది. ఇక్కడ మనం చరిత్రలోకి కొద్దిగా తొంగిచూస్తే దీని వెనుక ఉన్న అసలు తీవ్రత ఏమిటో మనకు అర్థమవుతుంది. మొదటి శతాబ్దపు సమాజంలో గిరిజన గుర్తింపు లేదా రక్త సంబంధం అంటే కేవలం ఒక పేరు కాదు. అది వారి మనుగడ కదా. ఖచ్చితంగా. మీరు ఏ కుటుంబంలో పుట్టారు, ఏ తెగకు చెందారు అనేదే మీ వ్యాపారాన్ని లేదా సమాజంలో మీ స్థానాన్ని నిర్ణయించేది. అలాంటి కాలంలో వారసత్వం అనేది శారీరక సంబంధం వల్ల రాదు, కేవలం విశ్వాసం వల్ల వస్తుంది అని పౌలు వాదించడం ఎంత పెద్ద సంచలనమో మనం ఊహించవచ్చు. నిజమే. ఇదొక రకంగా అప్పటి సమాజపు పునాదులనే కదిలించిందనమాట. అవును. అప్పట్లో దేవుని ప్రజలుగా గుర్తింపు పొందాలంటే ఒక నిర్దిష్ట జాతిలో పుట్టటం, కొన్ని ఖచ్చితమైన చట్టాలను గుడ్డిగా పాటించడం ద్వారానే రక్షణ దొరుకుతుందనే బలమైన నమ్మకముండేది. అంటే ఒక వ్యవస్థను పౌలు పూర్తిగా పక్కన పెట్టేస్తున్నాడు. చట్టమనేది మంచిదే కావచ్చు, కాని మనిషిని రక్షించేది ఆ చట్టం కాదు అని ఆయన వాదన. అవును చేస్తున్న వాదన వెనుకున్న బలం అదే. అబ్రహామును రక్షించింది చట్టాలను పాటించడం వల్ల కాదు, ఎందుకంటే అసలు అబ్రహాము కాలానికి చట్టమనేదే లేదు కదా. నిజమే. దేవుడు చేసిన వాగ్దానంపై అబ్రహాముకున్న తిరుగులేని ఆ విశ్వాసం మాత్రమే అతన్ని నీతిమంతుడిగా తీర్చిందని పౌలు నొక్కి చెబుతున్నాడు. దేవుని ముందు మన గుర్తింపు మన కులం లేదా జాతిమీద ఆధారపడి లేదు, కేవలం దేవుని మాటపై మనముంచే నమ్మకం మీదే ఆధారపడి ఉంది. ఇది నిజంగా ఒక గొప్ప చారిత్రక విప్లవం. అయితే ఇక్కడ నన్ను ఆశ్చర్యపరిచిన మరో విషయం ఉంది. ఈ విప్లవాత్మకమైన మార్పును బోధిస్తున్నది ఎవరో కాదు, సాక్షాత్తూ ఆ పాత వ్యవస్థలో అత్యున్నత స్థాయిలో ఉన్న పౌలు. అవును, పౌలు నేపథ్యం చాలా ఆసక్తికరం. జెరూసలేం నగరంలో గమలియేలు లాంటి గొప్ప విద్యావేత్త వద్ద అత్యుత్తమ శిక్షణ పొందిన వ్యక్తి ఈ మాటలు చెప్పడం. పౌలు ఎవరో బయటి వ్యక్తి కాదు కదా, ఆయన ఒక కరుడుగట్టిన ధర్మశాస్త్ర పండితుడు. ఆ నేపథ్యాన్ని మనం కొద్దిగా విడమరిచి చూస్తే దీని ప్రాముఖ్యత మరింతగా తెలుస్తుంది. గమలియేలు అంటే ఆ కాలంలో అత్యున్నత న్యాయస్థానంలో గౌరవనీయుడైన నాయకుడు. అలాంటి వ్యక్తి దగ్గర పౌలు శిక్షణ పొందడమంటే ఈనాటి కాలంలో గొప్ప విశ్వవిద్యాలయాల్లో ఎన్నో పీహెచ్డీలు సాధించినట్టు లెక్క. అంటే సమాజంలో ఒక గోల్డెన్ బాయ్ లాంటివాడు. ఖచ్చితంగా. పాత చట్టాల గురించి పౌలుకున్న జ్ఞానం అపారం. మరి అలాంటి స్థాయి ఉన్న వ్యక్తి అకస్మాత్తుగా తన విద్యను హోదాను పక్కనపెట్టి చట్టం కాదు క్రీస్తే ముఖ్యమని ఎందుకన్నాడు? ఆ శిక్షణ అంతా క్రీస్తు వద్ద ఎలా పరిసమాప్తమైందో చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అవును, ఇదొక పెద్ద ప్రశ్న. అంతటి హోదాను అధికారాన్ని వదులుకోవడానికి పౌలు జీవితంలో ఏదో ఒక పెను ప్రకంపన జరిగి ఉండాలి. ఆ శిక్షణాంతా వృధా అయిపోయిందని పౌలు అనుకున్నాడా,
లేక తన జ్ఞానానికి అసలైన గమ్యం దొరికిందనుకున్నాడా? వృధా అనుకోలేదు. కాని సరైన గమ్యం దొరికిందని గ్రహించాడు. పౌలు పొందిన ఆ అపారమైన జ్ఞానమంతా ఒక రహదారిని నిర్మించింది. ఆ రహదారి ఎటు వెళ్తుందో ఆయనకు దమస్కు మార్గంలో అర్థమైంది. అంటే ఆది నుండి వాగ్దానం చేయబడిన వ్యక్తి క్రీస్తు అని గ్రహించాడనమాట. అవును. అప్పటివరకు తాను పాటిస్తున్న చట్టాలన్నీ యేసువైపే వేలెత్తి చూపుతున్నాయని అతనికి ఒక స్పష్టత వచ్చింది. ధర్మశాస్త్రమనేది గమ్యం కాదు, అది క్రీస్తువైపు నడిపించే ఒక మార్గదర్శి మాత్రమే అని పౌలుకు అర్థమైంది. చట్టాలన్నీ ఒక నీడలాంటివి. క్రీస్తు ఆ నీడకు అసలైన రూపం అంటారా? కానిక్కడ ఒక సందేహం. అసలు యేసు నిజమైన మెస్సియాని పౌలును అంతగా ఒప్పించిన రుజువేమిటి? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఎందుకంటే ఆయన బోధనలు అద్భుతమైనవి కావచ్చు, కాని కేవలం వాటి వల్లనే పౌలులాంటి ఒక మేధావి తన జీవితాన్ని మొత్తం మార్చుకుంటాడా? ఖచ్చితంగా మార్చుకోడు. ఇక్కడే మనం మన వనరులలోని అత్యంత కీలకమైన అంశాన్ని మాట్లాడుకోవాలి. యేసు నిజమైన మెస్సియా అని అంతిమంగా రుజువు చేసింది ఆయన బోధనలు మాత్రమే కాదు, ఆయన పునరుత్థానమే ఆ విషయాన్ని శాశ్వతంగా నిరూపించింది. పునరుత్థానం. అవును. సిలువ వేయబడిన ఒక వ్యక్తి మెస్సియా ఎలా అవుతాడు అనేది అప్పటి సమాజపు ఆలోచనా విధానానికి ఒక పెద్ద అవరోధం. ఎందుకంటే వారి దృష్టిలో మెస్సియా అంటే ఒక భౌతిక రాజ్యాన్ని స్థాపించే యుద్ధవీరుడు. అవును, వారు ఒక రాజునే ఆశించారు. కరెక్ట్. కాని మరణాన్ని జయించి తిరిగి లేవడం ద్వారా దేవుని వాగ్దానం నెరవేరిందని, ఆయన ఆధ్యాత్మిక రాజ్యాన్ని స్థాపించాడని క్రీస్తు రుజువు చేశారు. ఈ పునరుత్థానమే పౌలు ప్రపంచాన్ని తలకిందులు చేసింది. ఈ పాయింట్ చాలా అద్భుతంగా ఉంది. ఎవరైనా గొప్పగా మాట్లాడవచ్చు, నైతిక విలువలు బోధించవచ్చు, కాని మరణాన్ని జయించడమనేది చారిత్రకంగా అత్యంత సంచలనాత్మకమైన విషయం. ఈ పునరుత్థానమే మన విశ్వాసానికి కేంద్రబిందువు. నిజమే. సరే, ఇదంతా చరిత్రపరంగా చూశాం. కాని దీన్ని చదువుతున్నప్పుడు నాకుంకో ఆలోచనొచ్చింది. ఈరోజు మన జీవితాలకు ఇదెలా అన్వయించబడుతుంది అని. అవును, అది చాలా ముఖ్యం. మనం మూలాలను పరిశీలిస్తే ఇక్కడ ఒక ఆసక్తికరమైన మరియు కొద్దిగా కఠినమైన వాస్తవం ఎదురవుతుంది. అదేమిటంటే, కేవలం మన తల్లిదండ్రులు లేదా తాతయ్య నానమ్మలు క్రైస్తవులు అయినంత మాత్రాన ఎవ్వరూ స్వతహాగా క్రైస్తవులు కాలేరు. ఇది చాలా లోతైన పరిశీలన. అవును, మన ఆస్తులను వారసత్వంగా పొందగలమేమో, కాని విశ్వాసాన్ని మాత్రం అలా వారసత్వంగా పొందలేం కదా? ఖచ్చితంగా పొందలేము. చాలామంది ఈ విషయంలోనే ఒక భ్రమలో ఉంటారు. తమ కుటుంబ చరిత్ర లేదా వారు పాటించే పండగలు తమకు రక్షణ ఇస్తాయని నమ్ముతారు. కాని విశ్వాసం అనేది అలా రాదు. అంటే ప్రతి ఒక్కరూ ఆ వాగ్దానాన్ని వ్యక్తిగతంగా అనుభవించాలి. అవును. ప్రతి ఒక్కరూ దేవుని వాగ్దానాలను స్వయంగా వ్యక్తిగతంగా ఎదుర్కోవాలి. ప్రతి వ్యక్తి జీవితంలో ఒక పర్సనల్ ఎన్కౌంటర్ జరగాలి. మన తరపున మన తల్లిదండ్రులు ప్రార్థించినంత మాత్రాన ఆ భక్తి మనకొచ్చేయదు. దేవుడు మనలో ప్రతి ఒక్కరితోనూ ఒక ప్రత్యేకమైన సంబంధాన్ని కోరుకుంటాడు. విశ్వాసమవుతుంది. గుడ్డిగా అనుకరించడం వల్ల ఒక మతపరమైన అలవాటొస్తుందేమో కాని జీవితాన్ని మార్చే విశ్వాసం రాదు. ఈ పాయింట్ చదువుతున్నప్పుడు నాకనిపించిందేంటంటే, ఒక వ్యక్తి ఆకలితో ఉన్నప్పుడు వేరొకరు భోజనం చేస్తే ఇతని ఆకలి తీరదు కదా? అవును, తీరదు. ఎవరి ఆకలి తీరాలన్నా వారే స్వయంగా ఆ ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే దేవుని వాగ్దానాన్ని ఎవరికి వారే స్వయంగా అనుభవించాలి. నా కుటుంబం భక్తిగలది కాబట్టి నాకు ఆటోమేటిక్గా కనెక్షన్ ఉంటుంది అనుకోవడం, వేరొకరు భోజనం చేస్తే నా కడుపు నిండుతుంది అనుకోవడంతో సమానం. ఆ ఉదాహరణ ఈ పరిస్థితికి అతికినట్లు సరిపోయింది. ఎవరికి వారే ఆ ఆధ్యాత్మిక ఆహారాన్ని స్వీకరించాలి. ఒకరి గురించి తెలుసుకోవడం వేరు, వారిని వ్యక్తిగతంగా ఎరగడం వేరు. నిజమే. చారిత్రకంగా యేసు గురించి తెలుసుకోవడం ఎవరికైనా సాధ్యమే. కాని ఆయన్ని వ్యక్తిగతంగా అంగీకరించడం అనేది ఆంతరంగమైన విషయం. ఎప్పుడైతే మనం దేవుని వాగ్దానాన్ని అంగీకరిస్తామో అప్పుడొక అద్భుతం జరుగుతుంది. ఆ విశ్వాసం మనలనొక కొత్త కుటుంబంలోకి చేరుస్తుంది. అవును, ఇక్కడే మన మూలాలలో ఉన్న మరో అద్భుతమైన పాయింట్ తెరపైకొస్తుంది. ఈ వాగ్దానాలను మనం వ్యక్తిగతంగా అనుభవించినప్పుడు కలిగే మాటల్లో చెప్పలేని ఆనందం గురించి మనం మాట్లాడుకోవాలి. క్రీస్తుతో ఏకమవటం, ఆయనను నమ్మిన తోటి విశ్వాసులందరితో కలిసి ఉండటం. అదొక గొప్ప సహవాసం. అవును, దీనివల్ల నిజంగా ఒక కొత్త కుటుంబం, ఒక కొత్త జీవితం ప్రారంభమవుతుంది. రక్త సంబంధం లేకపోయినా విభిన్న భాషలు, నేపథ్యాలు ఉన్న మనుషులు కేవలం ఒకే విశ్వాసం ద్వారా ఒక్కటవటమనేది సమాజంలో ఎక్కడా కనిపించని ఒక అపూర్వమైన ఆనందం. ఆ కొత్త జీవితం, ఆ ఆనందం అనేది కేవలం ఒక తాత్కాలిక భావోద్వేగం కాదు. అది పునరుత్థానం ద్వారా లభించిన
ఒక ఆధ్యాత్మిక వాస్తవం. అందుకే మన వనరులలో ఒక ప్రార్థన ప్రస్తావించబడింది. ఆ ప్రార్థన సారాంశం చూస్తే క్రీస్తు మరణం, పునరుత్థానాలు మనకు ఆయనతో ఏకమయ్యే శక్తినిచ్చాయి. అవును, ఆయనతో ఏకమయ్యే శక్తి. ఆ నమ్మే విశ్వాసాన్ని అనుగ్రహించినందుకు మనం దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి అనుంది. ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే, ఆ విశ్వాసాన్ని అనుగ్రహించింది కూడా దేవుడే అని ఒప్పుకోవడం. ఇది మన సొంత శక్తితో చట్టాలను పాటించడం ద్వారా సాధించిన విజయం కాదు, ఆయన కృపవల్ల కలిగిన ఉచిత బహుమానం. ఇది వింటుంటే నాకో విషయం అర్థమవుతోంది. ఆ ప్రార్థన మన అహంకారాన్ని పూర్తిగా పక్కనపెట్టి దేవుని గొప్పతనాన్ని అంగీకరించేలా చేస్తోంది. దేవుని ముందు నిలబడాలంటే ఏకైక అర్హత విశ్వాసం మాత్రమే. ఆ విశ్వాసం మనకొక కొత్త గుర్తింపునిస్తుంది. సరిగ్గా చెప్పారు. ఈ మొత్తం విశ్లేషణను మనం ఒక క్రమంలో చూస్తే, అబ్రహాము కాలం నాటి విశ్వాసం, పౌలు జీవితంలో జరిగిన పరివర్తన, మరియు నేటి కాలంలో మనకు అవసరమైన వ్యక్తిగత అనుభవం, ఇవన్నీ ఒకే సత్యంతో ముడిపడి ఉన్నాయి. దేవుని వాగ్దానం, ఆయన ఉద్దేశ్యం ఎప్పుడూ మారలేదు. మనం ప్రతిరోజూ మన దైనందిన జీవితాల్లో ఈ సత్యాన్ని గుర్తుచేసుకోవడం చాలా అవసరమనిపిస్తుంది. మన చుట్టూ ఉన్న ప్రపంచం మనల్ని ఎప్పుడూ రకరకాల బాహ్య గుర్తింపులతో కొలుస్తుంది. కానీ దేవుని దృష్టిలో ఆ స్వచ్ఛమైన వ్యక్తిగత విశ్వాసమే మనల్ని నిలబెడుతుంది. విశ్వాసమనేది కేవలం సాంప్రదాయం కాకుండా ఒక క్రియాశీలకమైన వ్యక్తిగత అనుభవమైతే, అనేక పరధ్యానాలు ఉన్న నేటి ప్రపంచంలో ఆ లోతైన నమ్మకాన్ని ప్రతిరోజూ మనం ఎలా పెంపొందించుకోవాలి? ఎల్సెలా బుక్స్ వారి పాడ్కాస్ట్ విన్నందుకు ధన్యవాదాలు. మరియు మరిన్నింటి కోసం వింటూనే ఉండండి.